ఆర్మీ చీఫ్ జనరల్ నరవనే 4 స్టేట్స్ ఎట్ ది డెస్టినీ అనే ఒక బుక్ రాశాడు. ఈ బుక్ లో 2020లో జరిగిన గాల్వాన్ క్లాష్ గురించి కూడా రాశాడు. ఈ బుక్ ఇప్పటి వరకు పబ్లిష్ కాలేదు. జనరల్ గా ఇండియన్ ఆర్మీ పర్సన్స్, పొలిటికల్ లీడర్స్, ఇండియన్ టెరిటరీలో ఉండే సెన్సిటివ్ ఏరియాస్ గురించి బుక్స్ లో రాసుంటే ఫస్ట్ అవి ఇండియన్ ఆర్మీ హై అథారిటీ దగ్గర, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర క్లియరెన్స్ పొందిన తర్వాతే పబ్లిష్ అవుతాయి. 4 స్టేట్స్ ఆఫ్ ది డెస్టినీ బుక్ కి ఇంకా క్లియరెన్స్ రాలేదు. కానీ ఈ బుక్ రాసింది ఒక ఆర్మీ చీఫ్ కాబట్టి ఈ బుక్ లో వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. ఆగస్టు 31, 2020లో చైనా ఆర్మీ ఎదురుగా వస్తూ ఉండగా జనరల్ నరవనే గారు తనకు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కి జరిగిన కన్వర్జేషన్ ని ఈ బుక్ లో రాశాడు. ఆగస్టు 31 కంటే ముందే ఏప్రిల్, మే, జూన్ లో కూడా బోర్డర్ దగ్గర ఇండియన్ సోల్జర్స్ కి, చైనా సోల్జర్స్ కి క్లాసెస్ జరుగుతూ ఉండేవి. బోర్డర్ దగ్గర అక్కడక్కడ చైనా సోల్జర్స్ ముందుకు వస్తూ ఉండేవారు. అప్పుడు ఇండియన్ సోల్జర్స్ వెళ్లి అడ్డుకుంటూ ఉండేవారు. అలా ఏప్రిల్ లోను, మే లోను క్లాసెస్ జరిగాయి. జూన్ 2020లో గాల్వాన్ రివర్ అవతల ఉండాల్సిన చైనా సోల్జర్స్ దాటి యువతలకు వస్తూ ఉండడంతో కాల్నర్ సంతోష్ బాబుతో పాటు ఇండియన్ సోల్జర్స్ వాళ్ళని అడ్డుకున్నారు. అప్పుడు పెద్ద క్లాష్ జరిగింది. ఇండియన్ సోల్జర్స్, చైనా సోల్జర్స్ కొంతమంది చనిపోయారు. దాని తర్వాత ఇండియన్ ఆర్మీ ఆగస్టు 29, 30 కల్లా ఎల్ఏసి దగ్గర ఉన్న రెచిన్లా, జంజాంగ్లా, ప్యాంగాంగ్స్, సౌత్ బ్యాంక్ ప్లేసెస్ లో కీ హైట్స్ ని కంట్రోల్ లోకి తెచ్చుకుంది. తర్వాత ఆగస్టు 31న ఆల్రెడీ కొండపై ఉన్న ఇండియన్ ఆర్మీకి ఎదురుగా చైనా ట్యాంక్స్ వస్తూ ఉన్నాయి. ఆ టైంలో జనరల్ ఎంఎం నరవనే తన ఎక్స్పీరియన్స్, తన అనుభవాన్ని ఈ బుక్ లో రాశాడు. ఆగస్టు 31వ తేదీ రాత్రి 8:15 లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి ఎంఎం నరవనేకి ఫోన్ చేసి 4 బ్యాటిల్ ట్యాంక్స్ తో పాటు చైనా సోల్జర్స్ స్లోగా రెచిన్లా వైపుగా మౌంటైన్ పైకి స్లోగా మూవ్ అవడం స్టార్ట్ చేశారని చెప్తాడు. ఆల్రెడీ పైన ఉన్న మన ఇండియన్ సోల్జర్స్ చైనా ఆర్మీ ట్యాంక్స్ వైపు వార్నింగ్ షాట్ ని పేస్తారు. కానీ చైనా ఆర్మీ లెక్క చేయకుండా ముందుకు వస్తూ ఉంటుంది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని జనరల్ ఎంఎం నరవనే ఇండియన్ ఆర్మీ లీడర్స్ కి, మిలిటరీ లీడర్స్ కి ఫోన్ చేస్తాడు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన జనరల్ బిపిన్ రావత్ కి, ఇంకా డాక్టర్ జైశంకర్ కి కూడా ఫోన్ కాల్స్ చేస్తాడు. అందరికీ ఫోన్ చేసి ఒకటే అడుగుతాడు, అదేంటంటే వాట్ ఆర్ మై ఆర్డర్స్, నాకు ఏం ఆర్డర్స్ ఇస్తారు అని. పై వాళ్ళ నుండి అప్రూవల్ లేకుండా కాల్పులు జరపకూడదని ఎప్పటి నుంచో ప్రోటోకాల్ కూడా ఉంది. 9:10 కల్నల్ జోషి మళ్ళీ కాల్ చేసి చైనీస్ ట్యాంక్స్ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి, దాదాపుగా 1 కిలోమీటర్ దగ్గరికి వచ్చేసాయి అని చెప్తాడు. తర్వాత 9:25కి నరవనే రాజ్నాథ్ సింగ్ కి కాల్ చేసి ఏం చేయాలో క్లియర్ గా చెప్పమని అడుగుతాడు. రాజ్నాథ్ సింగ్ నుంచి కాల్ రాలేదు. ఈ లోపల చైనా పిఎల్ఏ కమాండర్ లూలు నుంచి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ సోల్జర్స్, చైనా సోల్జర్స్ అక్కడే ఆగిపోయి రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అంటాడు. ఈ విషయం చెప్పడానికి రాజ్నాథ్ సింగ్ కి జనరల్ నరవనే మళ్ళీ కాల్ చేస్తాడు. 10 నిమిషాల తర్వాత కల్నల్ జోషి కాల్ చేసి చైనా ట్యాంక్స్ కొండపైకి ఎక్కుతూ వచ్చేస్తూ ఉన్నాయి, దాదాపుగా 1/2 కిలోమీటర్ దగ్గరికి వచ్చేసాయి అని చెప్తాడు. ఇక ఆ ట్యాంక్స్ ని ఆపాలంటే ఫైరింగ్ ఓపెన్ చేయాలని చెప్తాడు. ఇప్పుడు నరవనే పొజిషన్ చాలా క్రిటికల్ గా అవుతుంది. ఒక పక్క గవర్నమెంట్ నుండి క్లియర్ ఆర్డర్స్ రాలేదు. సైట్ దగ్గర సోల్జర్స్ తో పాటు ఉన్న కల్నల్ జోషి మీరు ఓకే అంటే చైనా ట్యాంక్స్ మీద ఫైరింగ్ చేస్తానని చెప్తాడు. మళ్ళీ రాజ్నాథ్ సింగ్ కి కాల్ చేస్తే రాజ్నాథ్ సింగ్ కాసేపట్లో కాల్ చేస్తానని చెప్పి మోదీతో మాట్లాడి 10:30కి నరవనేకి కాల్ చేస్తాడు. ఏది సరైనది అనిపిస్తే అది చేయండి అని మోడీ చెప్పాడని నరవనేకి రాజ్నాథ్ సింగ్ చెప్తాడు. అంటే మోడీ డెసిషన్ ని టోటల్ గా ఆర్మీకి అప్పచెప్పేశాడు. ఇప్పుడు నరవనే డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ఉన్న వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కోవిడ్-19 వల్ల ఒకవైపు ఎకానమీ డౌన్ అవుతూ ఉంది. మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఫుల్ స్కేల్ కి దారి తీయచ్చు. అలా ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత యుద్ధం మనం మొదలు పెట్టకూడదని, కానీ చైనా సోల్జర్స్ ని, ట్యాంక్స్ ని ఆపాలని ఇండియన్ మిలిటరీ ట్యాంక్స్ ని చైనా ట్యాంక్స్ కి ఎదురుగా పెడతారు. మన ట్యాంక్స్ ఏమో మీడియం వెయిట్ ట్యాంక్స్, చైనా ట్యాంక్స్ వచ్చి లైట్ వెయిట్. చైనా ట్యాంక్స్ కన్నా ఇండియన్ ఆర్మీ ట్యాంక్స్ పవర్ఫుల్. అది చూసి చైనా ఆర్మీ ముందుకు రావడం ఆపేసింది. ఈ విషయాలన్నింటినీ నరవనే తన బుక్ లో రాసుకున్నాడు.